ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం పెద్ద మొత్తంలో జరిగింది. మరి కౌన్సిల్ సమావేశంలో దాదాపు 64 అంశాలు డిస్కస్ జరిగినటువంటి పరిస్థితి. దీంట్లో 63 ఆమోదించబడ్డాయి, ఒకటి పెండింగ్ లో పడింది. మాట్లాడదాం దీనికి సంబంధించినటువంటి నగరానికి సంబంధించి కార్పొరేటర్లు ఉన్నారు. చెప్పండి, ఏంది మొత్తం దాదాపు 64 అంశాల్లో గందరగోళం లేకుండా ఎట్లా అసలు ఇది పూర్తి స్థాయిలో ఆమోదించబడ్డాయి? చాలా ట్రంక్ రోడ్ సమస్య కావచ్చు, చాలా ఇట్లాంటి అంశాలు అయితే ప్రజల్లో ఒక ఆందోళన నెలకొంది. ఒంగోలు శాసనసభ్యులు గౌరవశ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఒంగోలుని నలువైపులా అభివృద్ధి పరచాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజున కౌన్సిల్ సమావేశంలో 64 అంశాలు పెట్టడం జరిగింది. 64 అంశాల్లో 63 అంశాలను ఆమోదించి, అంటే అందులో మళ్ళీ ఆమోదించిన అంశాలు రాటిఫై ఇన్యాంటిసిపేషన్ వేసిన అంశాలను రాటిఫై చేయడం జరిగింది. ఒక్క అంశాన్ని మట్టికి రద్దు చేయడం జరిగింది. ఏదైతే మన మస్తాన్ దర్గా దగ్గర నుంచి కొత్తపట్నం బస్ స్టాండ్ వరకు రోడ్డు ఎక్స్టెన్షన్ చేయటం, ఆ అంశాన్ని రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ట్రంక్ రోడ్ ఎక్స్టెన్షన్ గురించి ఇప్పటి వరకు వ్యాపారులతో కానీ అక్కడ ఉండే నివాసం ఉండే వారితో కానీ ఒక కమిటీ వేసి 7 సార్లు మీటింగ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే మన కొత్తపట్నం రోడ్ ఎక్స్టెన్షన్లో ఇంతవరకు ప్రజలతో కానీ అక్కడ ఉన్న మన ఆ వ్యాపారులతో సంప్రదింపులు జరగలేదు. దానికి కూడా ఒక కమిటీ వేసి సంప్రదింపులు చేసిన తర్వాత దానికి ఎక్స్టెన్షన్ కూడా చేయడానికి పిలుపునిచ్చారు. అందుకని ఆ అంశాన్ని వాయిదా వేయటం జరిగింది. మరియు అదేవిధంగా ఏదైతే ట్రంక్ రోడ్ అంశం ఉందో, మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగులు ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. దాని ప్రకారం హైకోర్టు ఉత్తర్వుల్ని మనం వ్యతిరేకించకుండా హైకోర్టు ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం 100 అడుగుల రోడ్డుగా ఎక్స్టెన్షన్ చేయడానికి ఆమోదించడం జరిగింది. అయితే ట్రంక్ రోడ్ సంబంధించి చాలామంది దాదాపు 40కి పైగా వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి. మరి వాళ్ళైతే వద్దు, తనము చాలా నష్టపోతాము ఇట్లాంటి అంశం పైన అని చెప్పి కోర్టుకి ఎక్కారు. మరి దీనిపైన కౌన్సిల్లో సైతం తీర్మానం చేయాలని, కోర్టు ఆర్డర్ వచ్చి వెయిట్ చేద్దామని ఇట్లాంటి అంశాలు ఆలోచించారు. మరి ఎట్లా న్యాయం జరుగుతుంది వాళ్ళకి? ఇక్కడ ఉన్న ఏదైతే గౌరవ శాసనసభ్యులు వారు కానీ కమిటీ వారు కానీ ఏదైతే వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ కానీ మన ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా అమౌంట్ కానీ ఇస్తామన్నారో, మరి వాళ్ళు కొంతమంది 40 మంది వరకు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించిన సందర్భంలో హైకోర్టు కూడా తిరిగి ఉత్తర్వులు వచ్చినాయి, ఆర్డర్స్ వచ్చినాయి. ఏదైతే వ్యాపారస్తులు ఎవరైతే స్థలాలు కోల్పోతున్నారో వారికి టీడీఆర్ బాండ్స్ ద్వారా కానీ, లేదంటే లేని పక్షంలో రెవెన్యూ ద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి 1:2 రేషియోలో వారికి నష్టపరిహారం గారు ఇవ్వాలని చెప్పి కోర్టు క్లియర్గా ఆర్డర్స్ ఇచ్చింది ప్రస్తుతం. మరి గవర్నమెంట్ ఏదైతే హైకోర్టు ఉత్తర్వులను పాటించాలి కాబట్టి దాని ప్రకారం ఈ రోజున కౌన్సిల్లో ఆమోదించడం జరిగింది. కొన్ని 2-3 అంశాల మీద తీవ్రంగా చర్చ జరిగింది. కొంతమంది దీన్ని వారించినటువంటి సందర్భం, ఒక భూమి విషయంలో అది మళ్ళీ ఎంఆర్ఓ జోక్యం చేసుకున్న తర్వాత అది సద్దుమణిగినట్టుగా చెప్పచ్చు. ఈ అంశం పైన ముఖ్యంగా వైసీపీ సంబంధించినటువంటి అభ్యర్థి దీనిపైన వారించారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? దానికి వాళ్ళకి ఎట్లా న్యాయం జరిగిందంటారు? ముందుగా అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే మైనార్టీలు పార్టీ. అదేవిధంగా ఆది నుంచి మన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు మైనార్టీల పక్షపాతిగా అభివర్ణిస్తుంటారు. దానిలో భాగంగానే ఏదైతే ఇంతకుముందు 2014 ముందు ఎమ్మెల్యేగా గెలవకముందు షాదీఖానాకి 14 తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు మైనార్టీలకి ఏదైతే షాదీఖానా ఉందో పెళ్లి చేసుకోవడానికి పేద మైనార్టీ వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మన కొత్త మార్కెట్లో వారికి షాదీఖానా కట్టించివ్వటం జరిగింది. మరియు అదేవిధంగా ఏదైతే ముస్లిం కబరస్థాన్ ఉందో దానిలో లైట్లు కూడా ఉండేవి కాదు, వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ముస్లిం కబరస్థాన్ని ఆధునీకరించింది కూడా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు అప్పట్లో. మరియు అదేవిధంగా ఈద్గా కనుక తీసుకున్నట్లయితే వర్షం పడితే ముస్లిం సోదరులు ఏదైనా ముస్లిం రంజాన్ పర్వదినం కానీ ఏదైనా ముస్లిం పర్వదినాల్లో ఈద్గాలో ప్రార్థనలు చేసుకునే ఫెసిలిటీ కూడా ఉండేది కాదు. ఒకరోజు గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు నమాజ్కి వెళ్ళినప్పుడు, ప్రార్థనలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను చూసి వెంటనే సీసీ వేపించి ముస్లిం సోదరులకు ప్రార్థన చేసుకోవడానికి ఎంతో సులభతరంగా చేయించారు. మరియు అదేవిధంగా కబరిస్తాన్లో ఎవరైనా ముస్లిం సోదరులు చనిపోతే వాళ్ళు బాడీని మోసుకొని వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఒక వెహికల్ని ఏర్పాటు చేసి ఆ బాడీని సులువుగా కబరస్థానికి తీసుకెళ్ళడానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి సారు సొంత ఖర్చుతో ముస్లింలు కబరస్థానికి ఒక వెహికల్ కూడా డొనేట్ చేయడం జరిగింది. ఇలా తీసుకుంటే ఇంతకుముందు గతంలో కమ్మపాలెం వద్ద 2 ఎకరాల స్థలాన్ని ముస్లిం రెండో కబరస్థానికి కేటాయించున్నారు. అది కొంచెం టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి
దామచర్ల జనార్దన్ రావు గారు ఎక్కడ వేకెంట్ ల్యాండ్ ఉందా గవర్నమెంట్ దానికి సంబంధించి వెరిఫై చేసి ముక్తినూతలపాడులో ఉన్న ఒక 12 ఎకరాల భూమి ఉంటే 3 ఎకరాలు మన ముస్లిం కమరస్థానికి కేటాయించడం జరిగింది. దాన్ని కౌన్సిల్ ఆమోదం కొరకు ఉంచారు. ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వారు కేవలం మసిపూసి మారేడికాయ చేసి మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పుదోవ పట్టించడానికి ముసలి కన్నీరు కారుస్తా అదేదో కుంట ఉందని, ఆ స్థలంలో కుంట ఉందని, కుంట పోరంబోక్ స్థలాన్ని ఎలా కబరస్థానికి కేటాయిస్తారని చెప్పేసి ఆయన గందరగోళ పరిస్థితి నెలకొల్పడం జరిగింది. దానిలో భాగంగా గౌరవ శాసనసభ్యులు వారు మండల తహసీల్దార్, ఒంగోలు మండల తహసీల్దార్ గారిని, ఎంఆర్ఓ గారిని కౌన్సిల్ సమావేశ హాలుకు పిలిపించి దానిపైన క్లారిటీ ఇప్పించి కౌన్సిల్లో ఆ అంశం ఆమోదం తెలియజేయడం జరిగింది. నగరం అభివృద్ధి చెందాలంటే కొన్ని రోడ్లు కావచ్చు, షాప్స్ కావచ్చు, కొన్ని అది క్లీన్ అవుతూ ఉంటాయి. అంటే అవి తీస్తేనే నగరం డెవలప్ అయ్యే అంశాలు ఉంటాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే మొన్న కొన్ని ఏళ్ళ తరబడి ఉన్నటువంటి ఒక చెట్టు హిందువుల మనోభావాల్ని సైతం దృష్టిలో పెట్టి అది తీసి ఒక పక్కన పెట్టారు. అంటే రోడ్ డెవలప్మెంట్ కోసం ఇదంతా చేశామని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. మరి అట్లనే ట్రంక్ రోడ్ విస్తరణకు సంబంధించి కూడా కొన్ని దేవాలయాలు సైతం ఉన్నాయి. మరి ఒకవైపు హిందూ సంఘాలు కావచ్చు, కొంతమంది దీనిపైన ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి ఏదైతే వృక్షానికి సంబంధించి మళ్ళీ ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందా? హిందువుల మనోభావాలు ఏమైనా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి విస్తరణ సంబంధించి? ఇందులో మనోభావాలు దెబ్బతినేది ఏమి ఉండదండి. ఏదైతే మీరు చెప్పినట్టు రావి చెట్టు ఉందో రోడ్డు మధ్యలో ఉంది. ఈ రోజున మనం ఒంగోలు నగరంలో తీసుకుంటే మంగమూరు డొంక్ అనేది హార్ట్ ఆఫ్ ద సిటీ. సో రోడ్డు ఆ ఎక్స్టెన్షన్ జరుగుతా డివైడర్ వేస్తా ఏదైతే రావి చెట్టు పూజింపబడే రావి చెట్టు హిందువుల మనోభావం అంటే దాన్ని పూర్తిగా నరికేయలేదు. ఏదైతే దాన్ని ఎక్స్కవేట్ చేసి పక్కనే ఒక 30 మీటర్ల దూరంలో నాటడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి కూడా ఆదేశించున్నారు. ఏదైతే ఎక్కడైతే ఆ చెట్టు నాటారో దాని చుట్టూ నీట్గా అరుగు కట్టి గ్రానైట్ రాళ్ళు వేపించి ఎవరైనా సరే ప్రజలు మళ్ళీ తిరిగి పూజించుకునేట్టు సౌలభ్యంగా చేయమని చెప్పి కమిషనర్ గారిని కూడా ఆదేశించి ఉన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సంబంధించి పలు అంశాలపైన చర్చ జరిగింది. మొత్తానికి 63 అంశాలు ఆమోదించినటువంటి పరిస్థితి. మళ్ళీ ఒంగోలు అభివృద్ధి చెందాలంటే ఇట్లాంటి ట్రంక్ రోడ్డు విస్తరణ కావచ్చు, మరికొన్ని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా, నష్టం కలగకుండా ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సైతం అందుబాటులో ఉండి అన్ని సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తారని చెప్పేసి కార్పొరేట్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.